హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈ ఛానల్లో నేను అన్ని జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఇంకే ఇతర నోటిఫికేషన్స్, ఏదన్నా స్కీమ్స్కి సంబంధించిన ఫామ్స్ కానీ ఎలా ఫిలప్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని మీద ప్రతి స్కీమ్కి సంబంధించింది, ప్రతి నోటిఫికేషన్కి సంబంధించింది మొబైల్లో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను ఈ ఛానల్లో చూపిస్తూ ఉన్నాను. సో అందరికీ ఉపయోగపడే విషయమే కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని, ప్రతి వీడియోని షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. నేర్చుకోబోయే విషయం ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ మనకి వచ్చే ఫెస్టివల్ ఏంటిది? వినాయక చవితి. దానికోసం మనం పర్మిషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో. దానికి మనం ఏ విధమైన డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఒకసారి ముఖ్యంగా మొబైల్లో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు మనం అనేది చూద్దాం. దానికోసం మనం క్రోమ్లోకి వెళ్ళి గణేష్ రిజిస్ట్రేషన్ 2025 అని టైప్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ నెక్స్ట్ లింక్ ఈ విధంగా వచ్చేస్తుంది. తెలంగాణ స్టేట్ పోలీస్ గణేష్ ప్రొసెషన్ అండ్ ఇమ్మర్షన్. ఈ లింక్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ దీంట్లో క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఏంటంటే, క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ అప్లికేషన్కి వెళ్తాం. ఓకే, ఇక్కడ మనల్ని అడిగే డీటెయిల్స్ ఏంటిదో ఒకసారి చూద్దాం. అప్లికెంట్ నేమ్, ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికెంట్ నేము, కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, అప్లికెంట్ అడ్రస్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ అడ్రస్, అసోసియేషన్ నేమ్. మనకు మామూలుగా ప్రతి యూత్కి ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ అయినా కాకుండా వాళ్ళకు ఒక పేరు ఉంటుంది కదండి. యూత్ నేమ్, యువజన యూత్ అని ఒకటి, అంబేద్కర్ యూత్ అని, వివేకానంద యూత్ అని, ఇట్లా చాలా యూత్స్ ఉంటాయి నేమ్స్. అలాంటి ఏదన్నా మీకుంటే అక్కడ నేమ్ అన్నది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్, అంటే మనం అక్కడ ఎక్కడైతే మనం స్టే చేస్తున్నామో వినాయకుడి విగ్రహం కోసం, దాని స్టేజ్ డీటెయిల్స్ అన్నట్టు. ఐడాల్ ఇన్ఫర్మేషన్, అంటే విగ్రహంది. మనం విగ్రహం కోసం మనం టెంపులా, లేకపోతే పాండాలా, కమ్యూనిటీ హాల్, ప్రైవేట్ బిల్డింగ్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్, గౌట్ ఆర్ మున్సిపల్ ల్యాండ్, ఎనీ అదర్ ప్లేస్, వీటిలో ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం పాండాలు వేస్తారు మామూలుగా, అంటే మనమే ఒక క్రియేట్ చేసి వేస్తూ ఉంటాం కాబట్టి పాండాల్. ఐడల్ టైప్, దీంట్లో పిఓపి గణేష్ ఐడల్, క్లే గణేష్ ఐడల్. పిఓపి అంటే ఇప్పుడు మన విత్ కలర్సా, లేకపోతే ఓన్లీ మట్టి విగ్రహమా, దాంట్లో ఏంటిదనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హైట్ ఎంత ఉంది, ఎన్ని ఫీట్లు ఉంది, 10 ఫీట్లు ఉందా, 5 ఫీట్లు ఉందా, అట్లా మనం ఎన్ని ఫీట్లు ఉంటే అన్ని ఫీట్లు సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద పాండాల్ ఇన్ ఫీట్, మనం వేసిన స్టేజ్ హైట్, పైన టాప్ హైట్ ఎంత ఉంది, మనం వేసింది ఏంటిది, విగ్రహం నిలబెట్టడానికి మనం స్టే చేస్తాం కదా, దానికి హైట్ ఎంత ఉంది అనేది. ఇప్పుడు మనం విగ్రహమే 5 ఉంది అని అంటే దానికి ఎక్కువనే వేస్తాం మనం, 3 ఫీట్లో 4 ఫీట్లో 2 ఫీట్లో ఎక్కువనే, ఎంతో కొంత ఎక్కువైతే వేస్తాం కాబట్టి ఇక్కడ నేను 7 అని ఇస్తున్నా. ఫ్రమ్ డేట్, ఏ రోజు నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమం అయితే ఫస్ట్ డే అయితే August 27 కాబట్టి నేను August 27 పెట్టిన. మీరు ఏ రోజు పెడతారో ఆ రోజు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టు డేట్, ఎప్పటి వరకు 9 డేస్కా 11 డేస్కా అట్లా చేస్తారు కదా, దాంట్లో నిమజ్జనం చేసేది మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తారనేది ఆ రోజు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఐడల్ ఇన్స్టాలేషన్ అడ్రస్, ఎక్కడ చేస్తున్నారు మీరు, అంటే ఎక్కడ విగ్రహాన్ని నిలబెడతా ఉన్నారు అనేది అక్కడ దాని అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్ట్రీట్ ఆర్ కాలనీ, మీరుండే స్ట్రీట్ ఆర్ కాలనీ, అక్కడ ఎక్కడైతే విగ్రహాన్ని పెడుతున్నారో, విలేజ్, పిన్ కోడ్ అండ్ ల్యాండ్ ఓనర్ డీటెయిల్స్. మీరు ఎక్కడైతే ఎవరి ప్లేస్లో పెడుతున్నారు అది దానికి ఓనర్ ఉంటాడు కదా, ఆ ఓనర్ వాళ్ళ డీటెయిల్స్, ఓనర్ నేము, మొబైల్ నెంబరు, ల్యాండ్ ఓనర్ అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఉంటే ఇవ్వచ్చు. పోలీస్ స్టేషన్ డీటెయిల్స్, మనం ఏ స్టేషన్ పరిధికి వస్తాం మనం ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ అని ఇచ్చున్నాను. నల్గొండ తర్వాత పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఆ పోలీస్ స్టేషన్ లిమిట్, ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మీరు వస్తారు, మీరు ఎక్కడైతే విగ్రహం పెడుతున్నారో అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమ్మర్షన్ డీటెయిల్స్, మన విగ్రహాన్ని నిమజ్జనం చేసేది ఏ రోజు చేస్తున్నాం, ఏ రోజు విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఏ డేట్ అయితే ఎప్పుడు మనం ఇక్కడ డేట్ ఇచ్చినాం, ఎప్పటి వరకు పెడతాం అనేది విగ్రహం, టు డేట్ అని ఇచ్చినాం కదా ఇక్కడ. ఆ టు డేట్లో
ఇక్కడ సెప్టెంబర్ 5th వరకు అని ఇచ్చినాం. సెప్టెంబర్ 5th అంటే మన ఇమర్షన్ డేట్ కూడా సెప్టెంబర్ 5th. ఓకే, ఇప్పుడు తీసుకుంది. నెక్స్ట్ టైము టైమ్ అండ్ డేట్ అంతా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏఎమ్మా పిఎమ్మా, నెక్స్ట్ హవర్స్ మినిట్స్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ టైం వరకు నిమజ్జనం చేస్తాం అనేది. ప్రపోజ్ రూట్, ఆ రూట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అంత స్టార్ సింబల్ లేదు కాబట్టి అంత అవసరం ఏం లేదు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ఎమర్షన్, ఇక్కడ నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం రెండు ఇచ్చినాయి. అంటే నేను ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఇచ్చాను, ఎక్కడ చేస్తారు అని అంటే ప్లేస్ ఏమి ఇచ్చాను నేను, నల్గొండలో పోలీస్ స్టేషన్ పరిధి ఏంటిది, కేతపల్లి పిఎస్. సో ఈ పరిధిలో మనకు ఇమర్షన్ చేయడానికి అంటే నిమజ్జనం చేయడానికి 2 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 2 ప్లేసెస్లో మూసీ రిజర్వాయర్ ఎట్ బొప్పారం, మూసీ రివర్ ఎట్ భీమారం, ఈ 2 ఉన్నాయి. ఈ రెండిలో ఏదైనా ఒకటి అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏం డీటెయిల్స్ అడుగుతుందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనం నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఈ విధమైన డీటెయిల్స్ అనేది అడుగుతుందండి. ఇక్కడ గణేష్ పాండల్ ఆర్గనైజ్ కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ అంటే ఒక అసోసియేషన్లో 5, 6, 10 మంది, 20 మంది ఉంటారు కదా, అందులో ఒక 5 మెంబర్స్ డీటెయిల్స్ అడుగుతుందండి. ఒక 5 మెంబర్స్, మీ అసోసియేషన్లో ఒక 5 మెంబర్స్ నేము, ఏజ్, వాళ్ళు ఏం చేస్తారు, మొబైల్ నెంబర్, అట్లా 5గురికి డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ వెహికల్ డీటెయిల్స్, మీరు ఏ వెహికల్లో తీసుకెళ్తారు, 4 వీలరా, 2 వీలరా, హెవీ వెహికలా, ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని రిజిస్ట్రేషన్ నెంబర్, వెహికల్ ఓనర్ నేమ్, వెహికల్ ఓనర్ అడ్రస్. అయితే ఇవన్నీ మనం ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద ఈ లెటర్ ఆఫ్ ద ఓనర్ స్పేరింగ్ ద హైడ్ వెహికల్ అని ఉంది. ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉన్నాయి కొన్ని, అవి అవసరం లేదు. స్టార్ సింబల్ ఉన్నాయి మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ అండి, అవి డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసిన అంటే మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వెహికల్ 2 వీలరా 4 వీలరా అనేది కూడా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి ఓకే, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ చాలానే అడగడం జరిగింది, కానీ మనం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఇక్కడ స్టార్ సింబల్ ఏం లేదు కాబట్టి ఎసెన్షియల్ ఏం కాదండి. ఈ పర్మిషన్ అనే దగ్గర దేనికి పర్మిషన్ కావాలి మనకి, సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసి ఉన్నారా లేదా, సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసి లేకపోతే నో, చేసి ఉంటే ఎస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వెదర్ కన్సెంట్ ఫర్ ల్యాండ్ వేర్ ఇన్స్టాలేషన్ ఈజ్ ప్రపోజ్డ్ అబ్టైన్డ్ ఫ్రమ్ కన్సెంట్ అథారిటీ ఓనర్ అసోసియేషన్. ఓనర్ దగ్గర మన కన్సర్న్ లెటర్ అంటే పర్మిషన్, మనం అక్కడ ఎవరి ల్యాండ్లో అయితే పెడుతున్నామో వాళ్ళ దగ్గర పర్మిషన్ అనేది తీసుకున్నామా లేదా అనేది. నెక్స్ట్ వెదర్ ద ఎన్ఓసి అబ్టైన్డ్ ఫ్రమ్ ట్రాన్స్కో ఫర్ పవర్ కనెక్షన్స్, అంటే పవర్ కనెక్షన్ మనం ఇచ్చుకుంటాం కదా అక్కడ మైక్ సెట్ పెట్టడానికో లేకపోతే ఇంకా దేనికైనా లైటింగ్స్ అని చెప్పేసి, దానికోసం మనం కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నామా లేదా, వీటన్నిటి నుంచి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, లౌడ్ స్పీకర్స్ కావాలన్నా వద్దా, వీటన్నిటికీ లౌడ్ స్పీకరు, కరెంట్ ఒకటి, మన ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ఒకటి, సీసీ కెమెరాస్ ఒకటి, ఇంకోటి వెదర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫర్ ఎలక్ట్రికల్ వైరింగ్ అప్లయన్సెస్ అబ్టైన్డ్ ఫ్రమ్ కంప్లైంట్ అథారిటీ ఇన్ TGSPDCL. అంటే వీటన్నిటి గురించి మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. తీసుకున్నారా లేదా అనేది ఇక్కడ SR నో అనేది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్కు తర్వాత దీన్ని టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుందండి. మనకు సబ్మిట్ చేసే ముందు ఒక ముఖ్య గమనిక అండి, మనం ఏ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం SR నో అని క్లిక్ చేస్తున్నామో, అంటే మైక్ సెట్ పర్మిషన్ కానీ, మున్సిపాలిటీ పర్మిషన్ కానీ, లేకపోతే ఇంకేమైనా ఇక్కడ ఏ పర్మిషన్స్కి అయితే మనం తీసుకున్నాం అని ఇక్కడ క్లిక్ చేస్తున్నామో అవన్నీ మనం పోలీస్ స్టేషన్లో పర్మిషన్ లెటర్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఈ అప్లికేషన్ ఫామ్తో. ముఖ్యంగా గమనించండి, అందుకే ఏది తీసుకుంటున్నాం ఏందనేది కొంచెం చూసుకొని టిక్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని ఈ విధంగా మనకి వస్తుందండి. ఇక్కడ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ డాష్ అని చెప్పేసి ఇక్కడ మనకు వచ్చింది రిజిస్ట్రేషన్ నెంబర్. అది మనం ప్రింట్ ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చండి. మనం ఈ విధంగా తీసుకొని మనం ప్రింట్ తీసుకోవచ్చు ఈ విధంగా.
ఓకే. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం అండి, మీరు ఏ డీటెయిల్స్ కూడా రాంగ్ డీటెయిల్స్ ఇవ్వకండి, రాంగ్ గైడ్ చేసేటట్టు మనకి. ఎందుకంటే ఒక మొబైల్ నెంబర్ కానీ పేరు కానీ కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ తర్వాత ఎంక్వైరీ కోసం డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరుగుతుంది. మనం వేసిన స్టేజ్ దగ్గరికి వాళ్ళు మనం ఇచ్చిన డీటెయిల్స్ పట్టుకొని ఆ అడ్రస్ ప్రకారమే వాళ్ళు వస్తారు, ఆ రూట్ ప్రకారం వస్తే అక్కడ లేదనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అక్కడ కాకుండా ఇంకో దగ్గర ఉన్నా, లేకపోతే పర్మిషన్ ఇంతవరకే తీసుకొని విగ్రహం 5 ఫీట్లని 6 ఫీట్లని మనం 10 ఫీట్లు పెట్టడం, ఇట్లాంటివి చేయకండి. ఎంతవరకు ఉంది, మనం ఎంత మెన్షన్ చేస్తున్నాం, ఎంత తీసుకొస్తామని చెప్పి అంతే తీసుకురండి, అంతే ఉండాలి. రాంగ్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయకండి. అసలే వచ్చి మన దగ్గరకు వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. మీరు గతంలో కూడా చూసే ఉంటారు. అలాంటివి జరగకుండా, వైలెన్స్ అలాంటివి లేకుండా అకేషన్ అంటే ఫెస్టివల్ అనేది కంప్లీట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.